నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇంకా ప్రచారం ముగిసిపోతున్న తరుణంలో ఇద్దరు స్టార్ హీరోలు చెరో వైపుకి వెళ్ళారు. ఇటు అల్లు అర్జున్ చూస్తేనేమో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పారావి ఇంటికి వెళ్ళారు. అక్కడ జనం చూసాం మనం ఎంతమంది కనిపిస్తున్నారు. అలాగే మరొక పక్క మెగా ఫ్యామిలీతో సంబంధం ఉన్న, అంటే ఈయన ఇద్దరు సేమ్ కాంపౌండ్ కాబట్టి అటేమో రామ్ చరణ్ గారు పిఠాపురంలో కనిపించారు. ఇప్పుడు ముగిసిపోతున్న టైంలో స్టార్ హీరోలు ఇద్దరు చెరో పార్టీ సైడ్ తీసుకున్నట్లుగా మనం దీన్ని చూడొచ్చా? కేవలం ఒక ఫ్రెండ్షిప్, లేకపోతే ఇది ఒక అదే కుటుంబ సభ్యుల్ని ఆయన చేశారు అని, ఈయనేమో స్నేహ సంబంధంతో వెళ్ళారు అనే చూడొచ్చా? పార్టీలకు అనుగుణంగా చూడాలా? అంటే రామ్ చరణ్ గారు పిఠాపురం వెళ్ళడం అనే దాని పెద్ద మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంట్లో ఏముంది ఆశ్చర్యం? ఎందుకంటే ఆయన స్వయాన చిన్న అన్న. తండ్రి చిరంజీవి గారు ఒక వీడియో తీసి పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించి ఒక 5 కోట్ల రూపాయలు విరాళం కూడా ప్రకటించారు జనసేనకి. అంటే చాలా స్పష్టంగా వరుణ్ తేజ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా పనిచేస్తున్నారు. కాబట్టి చాలా స్పష్టంగా మెగా కుటుంబము పవన్ కళ్యాణ్ వైపు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఉంది అనే క్లారిటీ ఉంది జనానికి. కాబట్టి రామ్ చరణ్ గారు అక్కడికి వెళ్ళి పిఠాపురం వెళ్ళి ఆయన ప్రచారం చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్కి మద్దతుగానే వెళ్ళినట్టుగా ఈ 2 రోజుల ముందు, ఎన్నికలకు 2 రోజుల ముందు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళడం అనేది ఇక్కడ ఉన్న ట్విస్ట్. అవును, అదే ఇది ఇక్కడ ఓన్లీ ఫ్రెండ్షిప్ గా చూడొచ్చా, లేకపోతే మొత్తం వైసీపీకి ఆయన సపోర్ట్ చేసినట్లు? లేదు, ఫ్రెండ్షిప్ ఉంటే ఎప్పుడైనా పోవచ్చు కదా. ఫ్రెండ్షిప్ అనేది కేవలం స్నేహపూర్వకంగా ఇంటికి వెళ్ళడం అనేది అన్నీ అలాగే చూడాలనుకుంటే ఇప్పుడే పోవాల్సిన పని ఏముంది? ఎన్నికలకు 2 రోజుల ముందు ఈ టెన్షన్లో పోవాల్సిన పని ఏముంది? ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడు అంత మునుపు లాస్ట్ మంత్ ఏ రోజైనా పోవచ్చు కదా. స్నేహానికి అడ్డేముంది ఇంటికి పోవడానికి? కానీ అల్లు అర్జున్ లాంటి ఒక ట్రెండింగ్ స్టార్, అంటే ఈరోజు పుష్ప ఈ బ్యాక్గ్రౌండ్తో అల్లు అర్జున్కి విపరీతమైన ఫాలోయింగ్. మీరు చూడండి ఆ జనాలు ఎట్లా వచ్చారు. ఇంత ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ హఠాత్తుగా వైసీపీ అభ్యర్థి శిల్పారావి ఇంటికి వెళ్ళి స్నేహపూర్వకంగా అయితేనేమి వెళ్ళి అక్కడ గడిపేసి అక్కడ ఆ ఊర్లో ఉండడం అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన డైరెక్ట్గా వైసీపీని సపోర్ట్ చేస్తున్నాడు, శిల్పారావిని సపోర్ట్ చేస్తున్నాడు అని క్లారిటీ ఎలాగో ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా దాన్ని ఎలా తీసుకుంటారంటే అల్లు అర్జున్ మా వైపు ఉన్నాడు అనేది, అంటే దీనివల్ల ఏదో ఓట్లలో హఠాత్తుగా గ్రాఫులు పెరగడము, పడిపోతాయి, ఇవన్నీ లేవు. ఇదంతా ఆ కాలం పోయింది. ఎంత అల్లు అర్జున్ అయినా ఇంకెవరైనా కూడా జనం వస్తారు చూడడానికి. జనం విపరీతంగా వస్తారు. అల్లు అర్జున్కి, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు చాలామంది జనం. కాబట్టి జనము వచ్చినంత మాత్రాన ఏవో ట్రెండ్స్ అన్నీ మారిపోతాయి అన్నట్టుగా చూడక్కర్లేదు. కానీ అల్లు అర్జున్ అనే అతను మామూలుగానే కాస్త, అంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్కి ఒకటి ఇది ఇచ్చాడు, మెసేజ్ ఇచ్చాడు, మీరు గెలవాలని కోరుకుంటున్నాను అన్నట్టుగా సేఫ్ సైడ్ అది మెసేజ్ ఉంది. ఇటు వచ్చారు. ఆయన వచ్చారు కాబట్టి వైసీపీకి అది కొంత ప్లస్ అవుతుందే కానీ కేవలం రిజల్ట్స్ తారుమారు చేసేంత ప్లస్ ఏమీ లేదు. ఎందుకంటే అదంతా పూర్వకాలం, 1983 కాలం నాటికి వీడియోలు ఇవేమీ లేని రోజుల్లో సినిమా నటులను చూడాలి అంటే మీకు 2 ఆప్షన్లు. ఒకటి వాళ్ళు షూటింగ్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి చూడడము, లేదా వాళ్ళ ఇంటికి మద్రాసుకి వెళ్ళి ఇంటి బయట కాపలా కాసి ఎన్టీఆర్ గారును నాగేశ్వరరావు గారు 5 నిమిషాలు అట్లా బయటకు వచ్చి ఇలా చేతులు ఊపితే మనం చూసి ఆనందించి, ఫోటోలు తీసుకునే కెమెరాలు కూడా లేవు ఆ రోజుల్లో, ఆనందించి మేము మెడ్రాస్ వెళ్ళి ఎన్టీఆర్ని చూసామని చెప్పుకునే కాలం. ఇప్పుడు అట్లా కాదు. వాళ్ళ సినిమా నటుల్ని వాళ్ళు మేకప్ లేకుండా ఎలా ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కుక్క ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు, వాళ్ళు పెంచుకుంటున్న కుక్క కూడా. కాబట్టి ఆ క్రేజ్ ఏమి ఉండదు ఇప్పుడు. అంటే సినిమా నటులు పొలిటికల్ మూడును మార్చే క్రేజ్ ఇప్పుడు లేదు. అదే నిజమైతే పవన్ కళ్యాణ్ గెలిచి ఉండాలి. సార్, వీళ్ళతో పాటుగా అంటే మనం ఇప్పటివరకు ఏంటంటే వీళ్ళ దగ్గర సంబంధాలు ఉన్న వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం చాలామంది. ఈ వెంకటేష్ గారు ఖమ్మంలో అభ్యర్థికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఎటు రాలేదు. ఆయన ముందు నుంచి వీళ్ళు అన్నా కనీసం బయటకు వస్తారు, కానీ ఆయన అయితే ఏ సైడ్ తీసుకోకుండా సైలెంట్ ఉండిపోయారు తర్వాత నుంచి, అంటే లాస్ట్ టైం ఎన్నికల తర్వాత నుంచి. ఇంకెవరున్నారు సార్ స్టార్ హీరోలు? మహేష్ బాబు, ప్రభాస్. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు అంటే ఆయన ఖమ్మము లేదా అక్కడ కామినేని శ్రీనివాస్ గారికి ఏదో ప్రచారం వెళ్ళారు. కానీ అది కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయమే. దాన్ని కూడా రాజకీయ అభిప్రాయాల కింద తీసుకోకూడదు. ఎందుకంటే వెంకటేష్ గారు ఎప్పుడూ రాజకీయ అభిప్రాయాలు పెద్దగా ప్రకటించిన దాఖలాలు లేవు. ఈవెన్ దో వాళ్ళ ఫాదరు
రామానాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈయన పెద్దగా పాలిటిక్స్లోకి వచ్చి ఏదో దాని గురించి మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఇక చిరంజీవి గారు ఏమంటే ఇక్కడ చేవెళ్ళ ఆయన ఒకరిద్దరికి ప్రచారం అంటే వీడియోలు చేశారు కదా వీళ్ళని గెలిపించండి అని. దానికి కారణం ఏమిటంటే ఆయన ఏదో వ్యక్తిగత సంబంధాలు. ఆయన గతంలో అశ్విని దత్ గారికి కూడా టీడీపీ క్యాండిడేట్గా నిలబడినప్పుడు ఆయన గెలిపించాలని కోరారు. సరే, ఇంకా మొహమాటాలు ఉంటాయి కదా. మొహమాటాలు అంటే ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లేదా దగ్గర బంధుత్వాలు, మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు ప్లస్ అవుతుంది అన్నప్పుడు, లేదు నేను మీకు సపోర్ట్ చేయను, మీకు నాకేం సంబంధం, మీ రాజకీయాలు వేరు నా రాజకీయాలు వేరు అనలేని ఒక మొహమాటం ఉంటుంది. చిరంజీవి గారికి మరీ ఆ ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఆయన మనుషుల్ని అంటే అంత కత్రోటుగా కాదనుకునే టైప్ కాదు ఆయన. అందువల్ల ఆయన కూడా ఇంకా ఎందుకు అంటే కుటుంబ సంబంధాలు కానీ స్నేహ సంబంధాలు కానీ పర్మనెంట్ కదా. పాలిటిక్స్ అనేవి ఏముంది, ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. కానీ శాశ్వతంగా వాళ్ళతో రిలేషన్ దెబ్బతినకుండా ఉండడం కోసం కొన్ని చేయాల్సి వస్తుంది. ఈ చేయాల్సి రావడంలో భాగంగా అవి కేవలము వాళ్ళ అభిమానులకు ఏదో మా చిరంజీవి గారు చేశారు కాబట్టి మేము ఫలానా వాళ్ళకు ఓటేస్తామని ఆయన అభిమానులు ఎవరో ఉంటే అనుకోవచ్చు. కానీ రాజకీయ అభిప్రాయాలని కేవలం సినిమా హీరోల వల్ల మార్చుకునే పరిస్థితులు ఇప్పటి జనరేషన్లో అయితే లేవు. అది పూర్వం ఉండింది. అందుకే సినిమా నటులు నిలబడినా కూడా అంత ఈజీగా చూడండి గెలవడం. సినిమా నటులు నిలబడినా కూడా ఇప్పుడు ఎవరైనా ఏదైనా నియోజకవర్గాల్లో వాళ్ళకి పార్టీ బలము ఇవన్నీ ప్లస్ అయ్యి అక్కడున్న బోలెడన్ని పొలిటికల్ సర్కమ్స్టెన్సెస్ యాడ్ అయితే తప్ప అంత సులభంగా కేవలము వాళ్ళ ఫేస్ వాల్యూతో గెలవడం అనేది అంత ఈజీ కాదు. ఇక మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయం చూస్తే ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకు ప్రశాంతంగా ఉన్నారంటే ఈవెందో ఆయన తెలుగుదేశానికి సంబంధించి ఆయన బంధుత్వం ఉన్నప్పటికీ కూడా ఆయన గతంలో ఎదురు దెబ్బలు తగిలాయి కాబట్టి ఒకసారి తెలుగుదేశానికి ప్రచారం చేసి ఆ తర్వాత ఆయన ఎవరు పట్టించుకోకపోవడము, అక్కడ ఏవో లోకేష్కి ఇతను అడ్డు వస్తాడని భయాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఆయన ఈ ఎన్నికలే కాదులేండి, లాస్ట్ టైం కూడా ఆయన ఏమి ప్లస్ ఈవెందో కూకట్పల్లిలో వాళ్ళ సొంత సిస్టరు నిలబడినప్పుడు కూడా ఆయనేమి ప్రచారానికి పోలేదు. ఎందుకంటే ఈ విభేదాలు రాజకీయాలంటే ఒక పక్కన స్పష్టంగా ఉండాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారి వైపు స్పష్టంగా ఉండాలి, లేదంటే జగన్ గారి వైపు ఉండాలి. జగన్ గారి వైపు ఎలాగూ ఉండలేడు, ఎందుకంటే ఈ డ్యూ టు రిలేషన్షిప్. కాబట్టి ఇక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఊరికే అనేసి ఆయన ఏదో ప్రశాంతంగా షూటింగ్లో ఉన్నారు. ఇంకా ప్రభాస్ గారు ఎప్పుడు కూడా పాలిటిక్స్లోకి వచ్చి ఏదో అంటే వాళ్ళ పెదనాన్న కృష్ణరాజు గారు బీజేపీ కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈయన సినిమా నటుడుగా దాన్నేమి ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మా పెదనాన్న రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి నేను కూడా రాజకీయం చేస్తానని ఆయన ఎప్పుడు అనలేదు, అనుకోలేదు కూడా. కాబట్టి ఆయన కూడా న్యూట్రల్గానే ఉన్నారు. సినిమా నటులు అందరూ మహేష్ బాబు తండ్రి కూడా కృష్ణ గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్లో ఎంపీగా పనిచేశారు, కాంగ్రెస్లో ఒక సీనియర్ లీడర్గా పనిచేసినారు. తర్వాత ఆయన రాజకీయాల్లో ఇమ్మడలేక బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా మహేష్ బాబు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరు కానీ మళ్ళీ పాలిటిక్స్లోకి ఎంటర్ కాలేదు. ఈవెందో వాళ్ళ సొంత బావ గల్లా జయదేవ్ గారు గల్లా కుటుంబం రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా మహేష్ బాబు పని కట్టుకొని ఏదో వాళ్ళ కోసం ప్రచారానికి వెళ్ళి వాళ్ళ కోసం ఏదో పార్టీలో పనిచేసినట్టుగా మనకు ఎప్పుడైతే కనపడలేదు. ఎందుకంటే ఈ రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఏమిటంటే దాంట్లో రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం పాలిటిక్స్లో ఒకసారి ఒక పార్టీ తరఫున ప్రచారం చేయడం, ఒక పెద్ద నటుడుగా ప్రచారం చేయడం మొదలు పెడితే ఒక సెలబ్రిటీగా వాళ్ళకు పొలిటికల్ మైలేజ్ వస్తుంది, కానీ వీళ్ళకేమీ పెద్ద ఏమి రాదు. ఎందుకంటే సినిమా నటులు అనేక మంది రాజ్యసభల్లో ఉన్నారు, అనేక మంది మంత్రులుగా చేశారు. వాళ్ళు ఎప్పుడూ కూడా పెద్ద పాలిటిక్స్ మీద ముద్ర వేసిన దాఖలాలు మనకు ఎప్పుడూ కనపడలేదు. ఈవెందో శత్రుసేన కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఈవెన్ తమిళనాడులో చాలామంది పనిచేశారు, నెపోలియన్ పనిచేశాడు. వీళ్ళు ఏముంది పాలిటిక్స్లో వీళ్ళ ముద్ర ఏముండదు, ఊరికేదో పార్టీ అధికారంలో ఉన్నోడు కాసేపట్ల వీళ్ళు పార్లమెంట్లో ఏదైనా ప్రజా సమస్యల మీద గట్టిగా మాట్లాడినట్టుగా కూడా మనకు ఎప్పుడు దాఖలాలు లేవు. చాలామంది ఉన్నారు ఈరోజు రాజ్యసభలో. రేఖ గారు ఎంతకాలం నుంచి ఉన్నారు. రేఖ గారు ఎప్పుడైనా నోరు మెదపంగా చూశారా? హేమమాలిని గారు ఎప్పుడైనా నోరు మెదపంగా చూశారా? అంటే వీళ్ళు ఊరికే అట్లా ఉత్సవ విగ్రహాల్లా కూర్చొని ఉంటారు. వీళ్ళ వల్ల ప్రజలకు ఏ ఉపయోగం లేదు. ఏ చట్టం మీద కూడా 5 నిమిషాలు మాట్లాడే జ్ఞానము లేదు, వీళ్ళకి మాట్లాడే ఓపిక కూడా లేదు. రైట్ సార్, మొత్తానికైతే ఈ ఎన్నికలు కొంచెం హోరాహోరీగా ఉన్నాయి. నాయకులు, రాజకీయ నాయకులతో పాటుగా సినీ హీరోలు ఈ ఎన్నికల సినిమాలు వాళ్ళు ఏమీ ప్రభావితం చేయలేరు. ఈ ఎన్నికలు జగన్ వర్సెస్ కూటమి నడుస్తూ ఉంది. అది కూడా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే జగన్ ఉండాలా అక్కర్లేదా అనే అంశం మీద ఎన్నికలు జరుగుతున్నాయి.
చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలా వద్దా, ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తెప్పించుకుందాము అని నినాదాలు అయితే ఇస్తున్నారు, కానీ ఆ ప్రాతిపదికన ఎన్నిక జరగడం లేదు. జగన్ ఉండాలా వద్దా, ఈ రెండిట్లో ఏదో ఒకటి సోమవారం తెలిచేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.